బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు తొలిసారిగా పాలమూరు గడ్డపై అడుగుపెట్టనున్నారు. జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో మధ్యాహ్నం జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభ ద్వారా సుమారు 25,000 మంది బూత్ స్థాయి కార్యకర్తలకు ఎన్నికల వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. నబీన్ రాకతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మున్సిపాలిటీలో కమల దళానికి కొత్త జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేడు తొలిసారిగా పాలమూరు గడ్డపై అడుగుపెట్టనున్నారు. జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో మధ్యాహ్నం జరగనున్నటువంటి భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సభ ద్వారా సుమారు 25,000 మంది బూత్ స్థాయి కార్యకర్తలకు ఎన్నికల వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. నబీన్ రాకతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మున్సిపాలిటీలో కమల దళానికి కొత్త జోష్ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సో ఈ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి, నితిన్ నబీన్ తొలిసారిగా తెలంగాణ ప్రాంతంలో అడుగుపెట్టబోతున్నారు, మరి ముఖ్యంగా పాలమూరులో. సభకి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? నితిన్ నబీన్తో పాటుగా ఇంకా ఎవరెవరు హాజరు కాబోతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సిరాజ్. అయితే తెలంగాణలో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా పర్యటించనున్నారు. ఇవాళ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడి నుంచి కూడా ప్రారంభించినట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం కూడా ఇక్కడి నుండే స్టార్ట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే జాతీయ అధ్యక్షులు ఎవరైతే పర్యటిస్తున్నారో దీనికి సంబంధించిన 25,000 మందికి సంబంధించిన బూత్ స్థాయి కార్యకర్తలు కావచ్చు, బీజేపీ శ్రేణులకు సంబంధించిన కూడా దిశానిర్దేశం చేయనున్నారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సభకు మెయిన్ గా మొదటిసారిగా తెలంగాణలో బాధ్యత చేపట్టిన జాతీయ బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తొలిసారిగా తెలంగాణ పర్యటించారు. అలా ముఖ్యంగా పాలమూరులో పర్యటన నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకులు కావచ్చు, కిషన్ రెడ్డితో పాటు మంత్రులుగా, కేంద్ర మంత్రులు కావచ్చు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డీకే అన్న కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన కార్యకర్తలకు సంబంధించిన దిశానిర్దేశకు సంబంధించిన పాల్గొన్న కార్యకర్తలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక్కడి నుంచి కూడా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో దృష్టి పెట్టింది చెప్పుకోవచ్చు బీజేపీ. దీనికి సంబంధించి కూడా ఇక్కడ సభలో దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణలో కూడా ఈ మున్సిపల్ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేయాలనే సంకల్పంతో కూడా ఈ సభను ఉద్దేశించి నిర్వహించినట్లు కూడా తెలుస్తుంది సిరాజ్. రామకొండ, బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా ఇంకా ఎవరెవరు హాజరు కాబోతున్నారు? మరి ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ పట్టణ ప్రాంతాల్లో మరింత బలంగా ఉంది. పూర్తి స్థాయిలో మేము అధికారాన్ని స్థానిక సంస్థల ద్వారానే ఎలాగైనా చూపిస్తామనేది మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పాలమూరులో నిర్మించినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడితో పాటు మిగతా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే తర్వాత మిగతా రాష్ట్ర నాయకులకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన నాయకులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్తో పాటు అలాగే కరీంనగర్ సంబంధించిన కేంద్ర మంత్రి కూడా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ తెలంగాణలో మొదటిసారిగా పర్యటిస్తున్న నేపథ్యంలో ఉత్తమైన ఏర్పాట్లను పరిశుభ్రంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణలో బీజేపీ పట్టు సాధించే విధంగా మొదటిసారిగా ఆయన బాధ్యత చేపట్టిన తర్వాత ఈ తెలంగాణలోని దృష్టి సారించారు. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో బీజేపీ పార్టీ అధికారం తీసుకురావాలనే ఉద్దేశంతో పాటు అలాగే ముందుగా ఈ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా నిర్ణయించాలో, ఏ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పట్టు సాధించాలని దానికి సంబంధించిన పూర్తిగా ఈ 25,000 బూత్ స్థాయి కార్యకర్తలు కావచ్చు, అలాగే బూత్ స్థాయి అధ్యక్షులకు సంబంధించిన పూర్తిగా
ఈ దిశానిర్దేశం ఇవ్వబోతుంది. దీనికి సంబంధించి కూడా కేంద్ర మంత్రులతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్ర నాయకులు కావచ్చు, మిగతా బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకులు కావచ్చు ఈ సభలో కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అనంతరం బీజేపీని తెలంగాణలో కూడా పట్టు విధించేగా గెలిపించే దిశగా కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే దిశగా ముందుకు తీసుకురావాలనే నేపథ్యంలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు కావచ్చు, అలాగే కేంద్ర మంత్రులు కావచ్చు. ఈ ముఖ్యంగా మొదటిసారిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే నితిన్ నవీన్ కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఈ సభలో పాల్గొని తెలంగాణలో కమలాపు వికసించే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైట్ రామకొండ, థ్యాంక్ యూ.